హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ ఒక గుడి చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వైజాగ్లో సాగర్ నగర్ ఏరియాలో ఉందండి, బీచ్కి ఆపోజిట్ రోడ్లో. సో ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలో ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అన్నమాట. నేను కూడా వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని వెళ్ళాను. చాలా బాగుంది. మీ అందరికీ కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. సో అసలు టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే అంతా రాతినే, భలే ఉందన్నమాట. ఏంటంటే పాలరాయి, చలువరాయి, ఇంకా వచ్చేసి ఈ శిల్పాలు చెక్కే రాయి. చాలా చాలా అందంగా ఉందండి. అమ్మవారిని చూడండి, లక్ష్మీదేవి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. వైజాగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా, ఇంకా చుట్టుపక్కల దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అమ్మవారిని చూస్తే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఎంత అందంగా ఉందంటే ఆమె చాలా బాగుంది విగ్రహం. చూడండి దగ్గర నుంచి ఒకసారి. సో ఎంజాయ్ చేస్తారు వెళ్ళినందుకు. మీకు టెంపుల్ అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. 3 ద్వారాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. స్తంభాల చుట్టూరా దశావతారాలు, తర్వాత అష్టదిక్పాలకులు, తర్వాత రాసులు అన్నీ కూడా ప్రతిష్ఠించారండి. ఏ రాశి అధిపతి ఎవరు అవన్నీ కూడా అక్కడ రాశారు. చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది. అండ్ పిల్లలకైతే విజ్ఞానం కూడా మనం చెప్పచ్చు వాట్ ఈజ్ వాట్ అని. ఇదేంటి చూడండి మీకోసం కొన్ని. ఇది కర్కాటక రాశి, ఇట్లా రాశులు కూడా ప్రతిష్ఠించారు. మిథున రాశి, ఇవన్నీ కూడా శిల్పాల్లో ఇమిడి ఉన్నాయండి. ఇంకా చాలా బాగుందన్నమాట. రథం ఆకారంలో టెంపుల్, ఏనుగు బొమ్మలు, చాలా చాలా దశావతారాలు, అవన్నీ చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. చూడండి వీళ్ళంతా వచ్చేసి ఇంకా చుట్టూతా కూడా అమ్మవార్లు చాలామంది ఉన్నారు. అష్టదిక్పాలకులను కూడా ప్రతిష్ఠించారు. చూస్తూ ఉండండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇది. అండ్ ఇంకా రకరకాల కళాకారుల బొమ్మలు, డాన్స్ చేస్తున్న బొమ్మలు బాగా చెక్కారు. కానీ నాకు ఒకటి అర్థం కాలేదండి, ఈ టెంపుల్కి ధ్వజస్తంభం లేదు. మరి అది ఎందువల్ల లేదనేది నాకు తెలియలేదు. గోపురం చూడండి. ఈవిడ ఇంకొక అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు పక్కన ఇంకో 2 అమ్మవార్లు ఉన్నారు, సరస్వతీదేవి, ఈవిడ ఇంకొక అమ్మవారు. సో అలా టెంపుల్ మనం కంప్లీట్గా చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఈ అమ్మవారు ఉన్నారు, రైట్ సైడ్లో చూడండి లక్ష్మీనారాయణలు. ఎంత బాగుంది కదా. సో రైట్ సైడ్ వచ్చేసి సరస్వతీ మాత ఉన్నారు. ఇవన్నీ దశావతారాలండి. మత్స్యావతారం చూస్తూ ఉండండి, కూర్మావతారం. చూడండి ఈ ఆలయం మనకి ఏనుగులు చూడండి, ఆ రథం చూడండి ఎంత బాగుందో. ఇది ఆలయమేనండి, రథం ఆకారంలో చెక్కిన ఆలయం. విజిట్ చేయండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. వరాహావతారం చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఈ టెంపుల్లో. ఇంకా లక్ష్మీదేవిని చూస్తే నాకైతే చాలా హాయిగా అనిపించింది. నాకైతే మనసు నిండిపోయింది అమ్మవారి రూపంతో. చూడండి వివిధ కళాకృతులు నర్తిస్తున్నట్టు, పాటలు పాడుతున్నట్లు. చాలా, ఈమె వైష్ణవీదేవి అంట, బ్రాహ్మీదేవి, వైష్ణవీదేవి అని రకరకాల రూపాలు కూడా ప్రతిష్ఠించారు. అండ్ గుడి అయితే ఆసమ్గా ఉంది. గుడి చాలా బాగుంది. ఇవి రాసులు, అదే ఇందాక మీకు చూపించాను కదా, అలాగా 4 దిక్కుల మొత్తం రాసులన్నీ ఉన్నాయండి. కన్యారాశి అధిపతి బుధుడు, ఇవన్నీ కూడా అక్కడ చెక్కి ఉన్నాయి. చూడండి సూర్యుడు, సింహరాశి, తులారాశి, శుక్రుడు తులారాశికి అధిపతి. ఇట్లా వివరణగా చెక్కారండి. అంటే తెలియని వాళ్ళు కూడా చూసి తెలుసుకునేటట్టుగా ఉంది. లక్ష్మీదేవి చూడండి ఎంత బాగుందో. సో నాకైతే చాలా చాలా నచ్చింది. స్కార్పియో, వృశ్చిక రాశి. చూడండి ఈ కళాకృతులు నర్తిస్తున్నట్లు. వారాహీదేవి, ఇప్పుడు ఈమె గురించి చాలా ప్రసిద్ధంగా వింటున్నాం కదండి. జూలై 6వ తేదీ నుంచి వారాహీదేవి నవరాత్రులు కూడా అంట. సో మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. 6 నుంచి 10 రోజులు వచ్చాయంట ఈసారి. నేను కూడా మొన్ననే తెలుసుకున్నాను. చాలా మంచిది కూడా ఆమెను పూజిస్తే. సో చూడండి ఎంత బాగుందో. సో ఇది కుంభరాశి, మకర రాశి, తర్వాత కుంభరాశి నా రాశి అండి, కుంభరాశి.
సో కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. చూడండి ఇలా చెక్కారన్నమాట. సో మనకి ఇది 3వ ద్వారం. మొత్తం 3 ద్వారాల్లో పైన చూడండి గోపురం ఎలా ఉందో. చాలా అంతా రాతి కట్టడం, శిల్పకళ అయితే చాలా చాలా బాగుందండి. శిల్పాలను చూస్తూ అలా మనకి దగ్గర దగ్గర 1/2 అవర్ పైనే పడుతుంది ఒక్కో శిల్పం మనం చూసుకుంటూ వెళితే. చాముండాదేవి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. వీరభద్రమూర్తి. మా పాపను కూడా తీసుకుని వెళ్ళాను. చాలా ఎంజాయ్ చేసింది. మమ్మీ ఇదేంటి అదేంటి అని చాలా అడిగింది. నేను చెప్పగలిగినంత వరకు చెప్పాను, తనకు అర్థమైంది. ఇంకా ఇవన్నీ చూసి తను చాలా ఎంజాయ్ చేసింది అన్నమాట. విశ్వక్సేనుడు చూడండి, ఇలా చాలా మూర్తులు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు వెళ్ళినట్లయితే. అండ్ ఈ లక్ష్మీదేవిని చూస్తే నాకు పాట పాడాలనిపిస్తోంది. మీ అందరి కోసం ఒక మంచి పాట, నాకైతే చాలా ఇష్టమైన పాట, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మన సరస్వతీదేవి అండి. చూడండి ఎంత చక్కగా వీణ పట్టుకొని ఉన్నారో ఆమె. పిల్లలకు ఒకసారి చూపించండి, అసలు నిజంగా వాళ్ళకి ఆ దేవి కృప కలుగుతుందండి. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందును ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందును ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోని గల్లు గల్లుమని రావే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. చూడండి కృష్ణయ్య ఎంత బాగున్నాడో. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.